రష్యాకి భారీ దెబ్బ కొట్టింది ఉక్రెయిన్. డ్రోన్ల ద్వారా రష్యాకి సంబంధించిన ఆయిల్ రిఫైనరీని పేల్చింది. ఆయిల్ రిఫైనరీ పేలడం అంటే ఆషామాషి కాదు. ఒక గ్యాస్ బండ పేలితే చుట్టుపక్కలంతా భూకంపం వచ్చినట్టు వస్తుంది. అట్లాంటిది ఇక ఆయిల్ రిఫైనరీ అంటే సుమారు ఒక 10 కిలోమీటర్ల మేర భారీ దెబ్బ తగులుతుంది. అట్లాంటి ఒక విధ్వంసం చేసింది ఉక్రెయిన్. ఏదైతే అమెరికా, యూరప్ దేశాలు ఇప్పుడు తనకి డబ్బులు ఇవ్వకుండా ఆగిపోతున్నాయి, అదేమంటే నీకు చేత కావట్లేదు, మేము ఎన్ని ఇచ్చినా వృధా తప్పించి అంటున్నాయి. కాబట్టి ఇప్పుడు తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి అమెరికా, యూరప్, నాటో దేశాల నుంచి అక్కడికి వెళ్ళినటువంటి సైనికాధికారుల సూచనల ప్రకారం లాంగ్ రేంజ్ మిస్సైల్స్తో, డ్రోన్స్తో పర్ఫెక్ట్ యాక్యురేట్ అటాక్స్ చేసుకొస్తుంది. అందులో భాగంగా రష్యాకి ఈ భారీ దెబ్బతీసింది. దాంతో రష్యా ఊరుకుంటుందా? మరి వెంటనే మిస్సైల్స్, డ్రోన్స్తో భారీ అటాక్స్కి పాల్పడింది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి 4 నగరాల మీదన పెను విధ్వంసం సృష్టించింది. వందలాది భవనాలని కుప్ప కూల్చింది. వాటిట్లలో ప్రజలు దాదాపుగా 12 మంది ప్రాణాలు కోల్పోయారు మరొక వైపున ఉక్రెయిన్ ప్రకటించింది.